అది 90s రాత్రి వర్షం. ఆకాశం ఒక్కసారిగా గొంతు సవరించుకుంది. అప్పటి వరకు ఉక్కపోతతో విసిగిస్తున్న గాలిలో ఏదో తెలియని మార్పు. దూరంగా వినిపిస్తున్న ఉరుము శబ్దం రాబోయే అద్భుతానికి నాంది పలుకుతుంది. అది 1995 జూన్ నెలలోని ఒక సాధారణ రాత్రి. కానీ ఆ రాత్రి మా జ్ఞాపకాలలో ఎప్పటికీ సాధారణము కాదు. పసుపు రంగు వీధి దీపము కింద రెక్కల పురుగులు యుద్ధం మొదలెట్టాయి. ఒక్కసారిగా ప్రకాశవంతమైన మెరుపు ఆకాశాన్ని రెండుగా చీల్చింది. మరుక్షణం ఊరంతా చిమ్మ చీకటి. అవును, కరెంటు పోయింది. అది ఆ కాలపు వర్షపు రాత్రికి అధికారిక ఆహ్వానం. మెల్లగా మొదలైన వానచినుకులు వేడి నేలను తాకగానే ప్రాణం పోసుకున్న మట్టి వాసన ఇల్లంతా పరుచుకుంది. అత్తరు బుడ్డిని నేలకేసి కొట్టినట్లుగా ఆ పరిమళం మనసును మైమరిపింపజేసింది. పెంకుటింటు కప్పు మీద వాన చినుకులు పడుతుంటే వచ్చే ఆ టప్ టప్ శబ్దం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రా వాయిస్తున్న సింఫనీలా వినిపిస్తుంది. అమ్మ చీకట్లో తడుముకుంటూ వెలిగించిన ఆ చిమ్నీ దీపం వెలుగులో గోడల మీద మా నీడలు రాక్షసుల్లా కనిపిస్తూ మమ్మల్ని భయపెడుతుంటే కిటికీ బయట ప్రకృతి మాత్రం ఒక ఉన్మాదంతో నాట్యము చేస్తుంది. రేడియోలో సన్నని డిస్టర్బెన్స్ మధ్య ఆ వినిపిస్తున్న పాత పాట, కిటికీ గుండా ముఖాన్ని తాకుతున్న ఆ చల్లని గాలి. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీరు మళ్ళీ ఆ 90ల నాటి రాత్రిలోకి వెళ్ళిపోతారు. ఈ పరిచయం ఆనాటి వాతావరణాన్ని మీ కళ్ళ ముందు ఉంచింది అనుకుంటున్నాం. ఈ కథను మనం మరింత ముందుకు తీసుకువెళ్దాము. ఆ చీకట్లో అమ్మ చేసే వేడి వంటల దగ్గరకా, లేక తాతయ్య చెప్పే కథల దగ్గరకా, మరి ఎటువైపు వెళ్దాం? ఆ 90s రాత్రి వర్షంలోకి మళ్ళీ మనమందరం ఒక్కసారి వెళ్ళిపోదాం పదండి. రాత్రి వర్షం మొదలవగానే మొట్టమొదట వెళ్ళేది కరెంట్. ఆ చీకట్లో కొవ్వొత్తులు లేదా కిరోసిన్ దీపాలు వెలిగించటం ఒక వేడుకలా ఉండేది. కిటికీ పక్కన కూర్చొని బయట మెరుపులను చూడటం ఒక వింత అనుభూతి. వర్షం పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తే అదొక వింత భయం. గట్టిగా ఉరుము వచ్చినప్పుడు అమ్మ అర్జున పలుగున అంటూ మంత్రాన్ని చదవమని చెప్పేది. అలా అంటే పిడుగులు పడవనేది ఒక నమ్మకం. బయట మెరుపులు ఉరుములు, లోపల రేడియోలో వినిపించే గంభీరమైన గొంతులు ఆ రాత్రిని ఒక సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతిలోకి తీసుకువెళ్తాయి. కంటికి కనిపించకపోయినా కేవలం శబ్దంతోనే ఊహల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించుకునే వాళ్ళం. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటుంటే వాటిని దగ్గరకు వేసి గడియ పెట్టడం వెనక ఉన్నటువంటి ఆ సన్నని భయం ఇప్పటికీ గుర్తే. వర్షానికి చలి వేస్తుంటే ఇంట్లో బొగ్గుల కుంపటి లేదా కట్టిన పొయ్యి మీద మిగిలిన ఆ నిప్పులను ఒక పాత్రలో పెట్టి గది మధ్యలో ఉంచేవారు. ఆ వెచ్చదనం చుట్టూ కుటుంబం అంతా చేరి ముచ్చట్లు చెప్పుకునేవారు. అప్పట్లో వీధి దీపాలు పసుపు రంగులో ఉండేవి. గాలికి వాన చినుకులు ఆ పసుపు వెలుతుల్లో పడుతుంటే బంగారు వర్షం కురుస్తున్నట్లుగా భ్రమ కలిగేది. ఆ దీపాల చుట్టూ తిరిగే మిడతలు, రెక్కల పురుగులు వాన వస్తుందనడానికి సంకేతాలు. వాన పడగానే అవన్నీ నేల మీద రాలిపోవడం, మరుసటి రోజు ఉదయం వాటి రెక్కలను ఏరుకోవడం పిల్లలకు ఒక వింత పని. బయట వర్షం పడుతుంటే లోపల అమ్మ వేడివేడిగా ఉప్మానో, బజ్జీలో లేదా అప్పుడే వేయించిన అప్పడాలో పెట్టేది. ఆ వేడి పదార్థాలు తింటూ దుప్పటి ముసుగు తన్ని కథలు చెప్పుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం. 90వ దశకంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. రాత్రి వర్షం పడి కరెంటు పోయినప్పుడు తాతయ్యలు అమ్మమ్మలు పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని చందమామ కథలు లేదా పురాణ గాథలు చెప్పేవారు. పిల్లలందరూ కలిసి అంత్యాక్షరి ఆడటం లేదా పొడుపు కథలు విసురుకోవడం వంటివి చేసేవారు. డిజిటల్ పరాధ్యానము లేని ఆ రోజుల్లో మనుషుల మధ్య మాటలు ఎక్కువగా ఉండేవి. వర్షం పడుతున్నప్పుడు ఇంటి బయట కాల్వల్లో కప్పల అరుపులు రాత్రంతా వినిపిస్తూనే ఉండేవి. కరెంటు లేకపోయినా బ్యాటరీతో నడిచే రేడియోలో వచ్చే పాత పాటలు ఆ వర్షపు రాత్రికి తోడయ్యేవి. రాత్రి వేళల్లో వర్షంలో తండ్రి ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నప్పుడు సైకిల్ తొక్కుకుంటూ ఒక చేతితో గొడుగు పట్టుకొని బురద చిందకుండా జాగ్రత్తగా రావడం ఒక పెద్ద టాస్క్. ఇంటికి రాగానే తడిసిన ఆ క్యారియర్ బాక్సును పక్కన పెట్టి వెచ్చని నీళ్లతో కాళ్ళు కడుక్కునే ఆ దృశ్యం ప్రతి ఇంట్లోనూ కనిపించేది. వర్షం పడితే అప్పట్లో ఫోన్ లైన్లు తరచుగా పాడయ్యేవి. బయట ఎక్కడైనా ఉన్న కుటుంబ సభ్యుడి ఇంటికి వచ్చే వరకు ఆందోళనగా ఎదురు చూసేవారు. ప్రపంచంతో సంబంధం తెగిపోయి కేవలం ఆ ఇంట్లోని మనుషుల మధ్య ప్రపంచం ఉన్నట్టు అనిపించేది. ఇప్పటిలా ట్రాఫిక్ గోల, ఏసీల చప్పుడు ఉండేవి కావు. కిటికీ గుండా వచ్చే ఆ చల్లని గాలి, వాన చినుకుల శబ్దం మధ్య ఎంతో ప్రశాంతంగా నిద్ర పట్టేది. ఉదయాన్నే స్కూలుకు వెళ్ళాలా లేదా వర్షం వల్ల సెలవు ఇస్తారా అన్న చిన్న ఆశతో నిద్రపోవడం ఆ వయసులో ఒక థ్రిల్. 90ల నాటి రాత్రి వర్షం అంటే కేవలం నీటి చుక్కలు కావు, అవి మన బాల్య జ్ఞాపకాల ముత్యాలు. రాత్రంతా వర్షం పడుతుంటే వర్షం వల్ల రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవాలని, స్కూల్ గ్రౌండ్ చెరువులా మారిపోవాలని కోరుకునేవారు పిల్లలు. ఉదాహరణే రేడియోలో
భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు అనే ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూడటం అప్పట్లో ఒక పెద్ద ఈవెంట్. రాత్రంతా కురిసిన వర్షం తర్వాత ఆ ఉదయం ఎంతో అందంగా ఉండేది. తోటల్లో లేదా ఇంటి ముందు చిన్న చిన్న మొక్కలు మొలకెత్తడం, మట్టిలో నుంచి బయటకు వచ్చే వానపాములను చూడటం, తడిసిన పుస్తకాలు, ఆరని యూనిఫామ్స్, వరదగా మారిన రోడ్లు, ఇవన్నీ ఉన్నా ఆ వర్షం అంటే ఏదో తెలియని ఇష్టం. ఆ కాలంలో కాంక్రీట్ అడవులు తక్కువ, ప్రతి ఇంటి ముందు చిన్నపాటి ఖాళీ స్థలము లేదా తోట ఉండేది. రాత్రి కురిసిన వానకు ఉదయాన్నే రాలిన పారిజాత పూల వాసన, తడిసిన చెట్ల మీద నుంచి పడే నీటి చుక్కలు మనసును ప్రశాంతంగా మార్చేవి. వాన నీరు వృధా కాకుండా ఉండేందుకు ఇంటి కప్పు నుంచి పడే నీటి కింద బకెట్లు, డ్రమ్ములు పెట్టేవారు. ఆ నీటి పతనం నుంచి వచ్చే టపటపా శబ్దం రాత్రంతా ఒక మ్యూజిక్ లా వినిపించేది. 90వ దశకంలో ప్రజలు ప్రకృతికి చాలా భయపడేవారు, గౌరవించేవారు. పెద్దగా ఉరుము వస్తే ఇంట్లో ఉన్న రేడియో, టీవీ ప్లగ్గులు తీసివేయడం, అప్పట్లో అలా చేస్తేనే పరికరాలు సురక్షితమని నమ్మేవారు. ఇనుప వస్తువులను ముట్టుకోవద్దని పెద్దలు హెచ్చరించేవారు. ఆ భయం మధ్యలో దుప్పటి ముసుగు తన్ని అమ్మను అంటుకుని పడుకోవటం వల్ల కలిగే రక్షణ భావం వెనకట్టలేనిది. 90ల నాటి వర్షం మనకు ఓర్పును, ప్రకృతిని ప్రేమించడాన్ని నేర్పింది. ఆ నిశ్శబ్దంలో ఒక పరిపూర్ణత ఉండేది. ఒక్క నిమిషం ఆగండి. 90s కాలం లోపల రాత్రి వర్షానికి సంబంధించిన అద్భుతమైన వీడియోని మీరు అందరూ చూశారు. మరి నిజానికి ఈ యొక్క వీడియో లోపల 90s కాలం లోపల రాత్రి వర్షం, ఆ సమయంలో మనం అనుభవించేటువంటి అనుభూతి ఏ విధంగా ఉండేదో ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేశాను. మరి నిజానికి 90s కాలం లోపలనే ఆ రకమైన అనుభూతి ఎందుకోసం ఉండేదంటే, ఆ కాలంలో గ్రామీణ ప్రాంతం లోపల రాత్రి సమయం వచ్చిందంటే ఖచ్చితంగా కరెంటు పోయేది. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు కూడా పెంకుటిల్లు లేదా రేకులిల్లు ఎక్కువగా ఉండేవి. వాటిపైన పడేటువంటి ఆ యొక్క వర్షం శబ్దం అనేది రాత్రి సమయంలో మన అందరికీ కూడా హాయిగా నిద్రనివ్వడానికి సరిపోయేటువంటి ఒక మ్యూజిక్ మాదిరిగా ఆ శబ్దం మనందరికీ కూడా వినిపించేది. మరి అంతేకాకుండా ఆ కరెంటు పోయిన సమయం లోపల ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా రకరకాల మంచి మంచి కథల్ని ఆ పిల్లలకు చెబుతుంటే ఆ కథలు వింటూ ఆ యొక్క వర్షం శబ్దంలో హాయిగా నిద్రపోయేవారు. అందుకోసమే 90s కాలంలో రాత్రి వర్షం అనేది వర్ణించడానికి వీలు కానటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. నేటి కాలం లోపల 24 గంటల కరెంటు ఉండటం ద్వారా ఆ రకమైనటువంటి అనుభూతిని చాలా మంది వ్యక్తులు, చాలా మంది పిల్లలు కోల్పోవటం అనేది జరుగుతుంది. మరి నిజానికి 2010 కంటే ముందున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క అనుభూతిని పొందినటువంటి వాళ్ళలో ఉండటం అనేది జరిగింది. మరి ఈ యొక్క వీడియో మీ అందరి కోసం ఎంతో కష్టపడి, ఇష్టపడి చేయటం జరిగింది. మరి ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు అందరూ కూడా నాకు చేసేటువంటి అతిపెద్ద సహాయం ఏదన్నా ఉందా అంటే అది వీడియో కింద లైక్ చేసి, ఇలాంటి 90s కాలానికి సంబంధించిన మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ మీరందరూ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ ఫ్యామిలీ లోపల జాయిన్ కావడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా 90s కాలానికి సంబంధించినటువంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా కొద్ది సమయాన్ని కేటాయించి ఆ యొక్క వీడియోలను చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇంకా 90s కాలానికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా వీడియో కావాలనుకుంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక అద్భుతమైనటువంటి 90s కాలానికి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికి కూడా ధన్యవాదాలు.